రంగయ్య గౌతమ్కి అలాగే రోజాకి ఘనంగా పెళ్లి చేస్తాడు. కాని మాధవయ్య మాత్రం తన కూతురికి పిండం పెడతాడు. మొన్నటి వరకు సాంబాపురంలో 2 వీధుల మధ్యలో కేవలం గొడవలు మాత్రమే ఉండేవి. కాని ఇప్పుడు కంచె కూడా ప్రత్యక్షమవుతుంది. అరే ఏంటమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదు అంకుల్ గారు. ఇంకా అంకుల్ గారేంటమ్మా, మావయ్య అని పిలు. అవును, ఇంకా అంకులాంటి అని అనడమేంటి చెప్పు. మావయ్య మరియు అత్తయ్య అని పిలు. ఇంతకీ ఇంత పొద్దున్నే ఎందుకులా ఏడుస్తూ కూర్చున్నావు? నువ్వు ఇంటి కోడలు, కూతుర్లో చూసుకుంటానని అన్నంత మాత్రాన నువ్వు కోడలు అన్న విషయం మర్చిపోయినట్టున్నావు. కొత్త కోడలు ఇలాగ నట్టింట్లో కూర్చొని ఏడిస్తే ఇంటికి అరిష్టం. ఇంతకీ ఎందుకమ్మా ఆ కంట్లో నీళ్ళు? మావాడేమని అన్నాడా? చెప్పు, ఇప్పుడే వాడి తాట తీస్తాను. ఇది మరీ బాగుంది. అయినా నేను రోజాని ఏమైనా ఎందుకంటాను? ఎందుకేడుస్తున్నావో చెప్పు రోజా, లేకపోతే వీళ్ళు నా తాట తీసేలా ఉన్నారు. కోప్పడి ఇంటి నుండి వచ్చేశాను కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది. నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అన్నయ్య కూడా గుర్తుకొస్తున్నాడు. మా నాన్నకి కోపం ఎక్కువే. కోపం కారణంగా ఆయన తన ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేసుకుంటాడో అని భయంగా ఉంది. నాకు తెలుసమ్మా, నువ్వు ఆ ఇంటిని వదిలి వచ్చినప్పటికీ ఆ ఇంట్లో ఉన్న వారిని మర్చిపోలేకపోతున్నావని అర్థమవుతుంది. సమయం గడిచే కొద్దీ అన్ని గాయాలు మానిపోతాయి, అన్ని కోపాలు తీరిపోతాయి, మనుషుల మధ్య మళ్లీ ప్రేమ చిగురుస్తుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వసలు కంగారు పడకు. అలాగే మావయ్య గారు. 9 అయిపోతుంది. నువ్వింకా పట్నానికి బయలుదేరలేదా? స్కూల్కి వెళ్ళలేదా? ఇంట్లో ఉన్నావంటే ఇలా బాధపడుతూనే ఉంటావు. పనిలో పడ్డావంటే అన్ని బాధల్ని మర్చిపోతావు. వెళ్ళు, నువ్వు ఇంట్లో ఉండేందుకు వీల్లేదు. ఇంట్లో ఉంటే ఇలా ఏడుస్తూ కూర్చుంటావు అంతే. అత్తయ్య గారు, నేను ఉద్యోగానికి వెళ్ళడం మీకిష్టమేనా? అరే, నన్నెందుకు అడుగుతున్నావు? కష్టపడి చదువుకుంది నువ్వు, ఉద్యోగాన్ని సంపాదించుకుంది నువ్వు. వెళ్ళాలా వద్దా అన్నది నీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మీ మావయ్య గారు చెబుతున్నట్టు నువ్వు పనిలో నిమగ్నమైతేనే ఇలా బాధపడకుండా ఉంటావు. నువ్వు బాధపడకుండా ఉండటమే మాకు కూడా కావాలి. ఇలా ప్రమీల కూడా ఒప్పుకోవడంతో రోజా తిరిగి తన ఉద్యోగాన్ని ప్రారంభిస్తుంది. ఇలా గౌతమ్ మరియు రోజా ఇద్దరూ ఉదయం పట్నానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవారు. అలా వారి జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. మరోవైపు ఊళ్ళోకి అప్పుడే ఒక బస్సు వచ్చి ఆగుతుంది. ఆ బస్సులో నుండి కళ్యాణి దిగుతుంది. కళ్యాణి ఎవరో కాదు, సులోచనకి అక్క. ఎంత మారిపోయింది ఈ ఊరు. ఒకప్పుడు ఈ ఊర్లోనే ఉండేదాన్ని. అప్పుడు ఈ ఊరు చాలా చిన్నది, కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. రోజులు చాలా వేగంగా మారిపోయాయి. నేను ఒకప్పుడు బ్రతికిన ఊరికే అతిథిగా రావాల్సొచ్చింది. అంటూ కళ్యాణి ఊర్లో దిగి నడుచుకుంటూ సులోచన ఇంటివైపుకి వెళుతూ ఉంటుంది. దారిలో కంచెని చూస్తుంది. అరే, ఏంటి కంచె? అయ్యో, ఇప్పటికీ ఊర్లో కుల గొడవలు జరుగుతూనే ఉన్నాయా? ఊరు అభివృద్ధి చెందిందని అనుకున్నానే. రోడ్లు బిల్డింగ్లు మారాయి కానీ మనుషుల మనస్తత్వాలు ఏమీ మారలేదన్నమాట. అంటూ కళ్యాణి తనలో తానే మాట్లాడుకుంటూ వీరయ్య ఇంటికి వస్తుంది. నేను బాగానే ఉన్నానయ్యా. నువ్వెలా ఉన్నావు? నా చెల్లెలేది కనిపించడం లేదు. వచ్చావా అక్క? నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా, వచ్చి కూర్చో. ఊరు రూపురేఖలు మారిపోయాయి కానీ ఊర్లో నివసించే మనుషుల మనస్తత్వాలు ఏం మారలేదు. వస్తూ వస్తూ కంచె చూశాను. ఏంటయ్యా, మీరంతా ఇంకా గొడవ పడుతున్నారా? ఈ మధ్య ఆ గొడవలు మరింత పెద్దగా మారిపోయాయి. నీకో ముఖ్యమైన విషయం చెప్పనా అక్క? ఈ గొడవల్లో మన వీణ కూడా పాల్గొంటుంది. ఎక్కడలేని కులపిచ్చి దాని మెదడులోనే ఉంటుంది. అరే, అవునా? ఈ కాలం పిల్లల్లో కూడా ఇలా కులపిచ్చి పెరిగిపోతే ఎలా చెప్పు? అలా కళ్యాణి మాట్లాడుతూ ఉండగా అక్కడికి వీణ వస్తుంది. వచ్చావా పెద్దమ్మా? ఏంటి ఇంత ఆలస్యమైంది? నేనింకా త్వరగా వస్తావని అనుకున్నాను. ముసలిదాన్ని కదా, మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఇదిగో ఈ సమయమైంది. సరే కాని ఈ పిల్లకు పెళ్ళెప్పుడు చేయాలనుకుంటున్నారు మీరు? మంచి సంబంధం దొరకగానే పెళ్లి చేసేస్తాను వదినా. నా కూతుర్ని నేను ఈ ఊర్లో నీ కుటుంబానికే ఇస్తాను. అప్పుడే కదా నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది. అబ్బో, చాలా మంచి ఆలోచన చేశావులే. ఇంతకీ ఏమైనా సంబంధాలు చూసావా? అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా చంద్రకాంతం బాధపడుతూ వారింటి వద్దకు వస్తుంది. అరే చంద్రమ్మా, నువ్వా? రా, వచ్చిలా కూర్చో. ఏంటిలా వచ్చావు? ఏదైనా అవసరం పడితే ఒక ఫోన్ చేయాల్సింది. నేనే వచ్చేవాణ్ణి కదా. ఏం చెప్పమంటారన్నయ్య? ఆయన పైకి ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాడు గాని లోపల చాలా బాధపడుతున్నాడు. సరిగ్గా భోజనం చేసి 2 రోజులైతుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఒకసారి మీరింటికొచ్చి ఆయన కాస్త నచ్చ చెప్పండి. ఆయన మీరు మంచి స్నేహితులు. మీరు చెబితే ఆయన తప్పకుండా వింటాడు. అలా చంద్రకాంతం అడగడంతో వీరయ్య ఆమె వెంట మాధవయ్య ఇంటికి వెళ్తాడు. ఒరేయ్, ఏంట్రా ఇది?
భోజనం చేయడం మానేసావట? అలా అని ఎవరు చెప్పారు నీకు? ఏంటి కాంతం, ఇదంతా నువ్వు వీరయ్యకెందుకు చెప్పావు? నువ్వు నీ భార్య మీద కోప్పడ్డం మాని. నువ్వేమైనా పాతికేళ్ల కుర్రాడివా అనుకుంటున్నావా? టాబ్లెట్ వాడుతున్నావు. సమయానికి భోజనం చేసి టాబ్లెట్ వేసుకోకపోతే నీ అనారోగ్యం పెరిగిపోతుంది. నీ కారణంగా నీ భార్య ఎంత బాధపడుతుందో తెలుసా? ఏ రోజు ఇంటి గడప దాటని నీ భార్య ఈరోజు ఏడుస్తూ నా ఇంటికొచ్చింది. నీ పరిస్థితి చెప్పి కంటనీరు పెట్టుకుంది. నువ్వు తినకపోతే ఎలా చెప్పు? ఏమోరా, తినబుద్ధి కావడం లేదు. అన్నీ బాగుండి ఉంటే ఈ సమయానికి ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉండాలి. ఊర్లో అందరూ నా మీద మర్యాదతో నన్ను ఏమీ అనడం లేదు. కానీ నా వెనక చాలానే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు నాదాకా వచ్చినప్పుడు నాకు ఎంతో బాధ కలుగుతుంది. నా పరువు మొత్తం పోయింది. ఇప్పుడు నేను నా కొడుకుకి ఒక మంచి సంబంధాన్ని ఎలా తీసుకొని రాగలను? వాడి భవిష్యత్తు తలుచుకుంటే బాధగా ఉంది. అలా మాధవయ్య బాధపడుతూ ఉంటాడు. చూడు మాధవయ్య, భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి ముందు భోజనం చెయ్యి. భోజనం చేసి మాత్రలు వేసుకో. నువ్వు తినకపోయేసరికి నీ భార్య కూడా తిన్నట్టు లేదు. మీరు బాధపడుతూ ఉంటే మీ కొడుకు మాత్రం ఎలా సంతోషంగా ఉండగలడు? కాబట్టి మీరు భోజనం చేయండి. తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. అలా వీరయ్య చెప్పడంతో మాధవయ్య భోజనం చేస్తాడు. మాధవయ్య భోజనం చేయడంతో చంద్రకాంతం కూడా భోజనం చేస్తుంది. మరోవైపు వీరయ్య తన భార్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మాధవయ్యని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు చాలా బాధలో కూరుకుపోయి ఉన్నాడు. ఎక్కువగా తన కొడుకు గురించే, తన కొడుకు పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, అవునా? అవును, ఇలా జరిగిన తర్వాత తన కొడుక్కి మంచి సంబంధాలు వస్తాయో రాదో అనుకుంటూ భోజనం కూడా మానేశాడు. అయ్యయ్యో, పాపం, వారికెంత కష్టం వచ్చిందండి. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. ముందుగా ఈ ఆలోచనని కేవలం నీతో మాత్రమే పంచుకుంటున్నాను. రఘు చాలా మంచివాడు. పెద్దగా ఆస్తి లేకపోయినా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. రేపో మాపు ఆస్తులు కూడా కొంటాళ్లే. నేను మన వీణకి రఘుకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయమేంటో చెప్పు. మీ ఆలోచన బాగానే ఉంది. నేను కూడా ఆ అబ్బాయిని చాలాసార్లు చూశాను. అతను నిజంగా చాలా మంచివాడు. అందులోనూ మంచి ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. వీణని కనుక రఘుకిచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు మీరు కలగన్నట్టుగానే మీ అమ్మాయి మీ కళ్ళ ఎదురుగానే ఉంటుంది. ఎందుకైనా మంచిది. నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మీ కూతురితో కూడా మాట్లాడండి. అలా సులోచన చెప్పడంతో వీరయ్య తన కూతురుతో మాట్లాడతాడు. వీరయ్య రఘు గురించి వీణతో చెబుతాడు. అబ్బాయి చాలా మంచివాడు. ఇంతకంటే మంచి వ్యక్తి దొరకడం కష్టం. కాస్త ఆలోచించు వీణా. మీరు ఎలా చెబితే అలా చేస్తానన్నా. నేనేమీ రోజాలా మీ నిర్ణయానికి ఎదురు చెప్పే అమ్మాయిని కాదు. అందులోనూ రఘు మన క్యాస్టే కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి గొడవలుండవు. అందులోనూ నేను ఈ ఊర్లో ఇదే వీధిలో ఉండొచ్చు. నాకు ఈ సంబంధం ఓకే. అలా వీణ కూడా ఓకే చెప్పడంతో వీరయ్య ఈ పెళ్లి విషయాన్ని మాధవయ్యతో కూడా మాట్లాడతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? ఇప్పటిదాకా విన్నావు కదరా, మళ్ళీ ఏంట్రా అని అంటావేంటి? నేను నా కూతురిని నీ ఇంటికి కోడల్ని చేయాలనుకుంటున్నాను. దీని గురించి నీ అభిప్రాయం ఏంటో త్వరగా చెప్పు. మనమిద్దరం మంచి స్నేహితులం. నువ్వు నా బాధను చూడలేక ఇలా నీ కూతుర్ని నా ఇంటికి కోడల్ని చేస్తాను అని అంటున్నావు కదా? అది కూడా ఒక కారణమే. కానీ అదే కారణం కాదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నేను నా కూతుర్ని దూరంగా ఇక్కడికి పంపలేను. నా కూతురు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని అనుకుంటాను. ఈ ఊరిలో నాకు నీ కొడుకు కంటే ప్రయోజకుడు మరెవరూ కనిపించలేదు. అందుకే నేను రఘుని నా ఇంటి అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ నా కొడుకు ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు. వాడి జీతం కూడా అంతంత మాత్రమే. అందులోనూ నాకు కొంత భూమి మాత్రమే ఉంది. కానీ నువ్వేమో కొన్ని ఎకరాలకు అధిపతివి. మన మధ్య సంబంధం ఎలా కుదురుతుంది చెప్పు? ఎందుకు కుదరదు? నాకు నమ్మకం ఉంది. రేపు ఉద్యోగంతో పాటు నా ఆస్తిని కూడా రఘు జాగ్రత్తగా చూసుకోగలడు. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు ఈ సంబంధం ఓకేనా కాదా? నువ్వు ఇంతలా అడుగుతూ ఉంటే నేను ఎలా కాదనగలను? నాకీ సంబంధం ఓకేనే. అలా మాధవయ్య కూడా పచ్చజెండా ఊపడంతో వీరయ్య పెళ్లి పనులు మొదలుపెట్టేస్తాడు. మరోవైపు సులోచన తన అక్కైన కళ్యాణితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి సులోచన, కూతురికి పెళ్లి అనగానే నీలో బాధ మొదలైనట్టుంది. అయినా ఎక్కడికి వెళ్తుందిలే నీ కూతురు. ఇదే ఊర్లో ఇదే వీధిలో ఎక్కడే ఉంటుంది కదా. నేను తన పెళ్లి గురించి ఆలోచించడం లేదు. దానికేం, అది బాగానే ఉంటుంది. కానీ 25 ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి తలుచుకొని నేను భయపడుతున్నాను. భయమా? ఎందుకు? ఎందుకేంటక్కా, 25 ఏళ్ల క్రితం మనం చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని నాకు భయంగా ఉంది. ఏంటి సులోచన, నువ్వింకా మర్చిపోలేదా? ఆ రోజే చెప్పాను కదా ఇదంతా మర్చిపోమని. ఎలా మర్చిపోగలనక్కా? అయినా మనం ఆ రోజు ఎలాంటి తప్పు చేయలేదు. నిజానికి ఒక మంచి పని చేశాం. ఒక ఆడపిల్లకి జీవితాన్నిచ్చాం.
ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా గుర్తు తెచ్చుకో. నేను ఇదే ఊరికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేదాన్ని. ఆ సమయంలో ఒక స్త్రీ ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. కాని పుట్టిన బిడ్డలో ఎలాంటి చలనమూ లేదు. డాక్టర్లు బిడ్డ ప్రాణాలతో లేదని నిర్ధారించారు. ఆ స్త్రీ ఆ బాధని తట్టుకోలేకపోయింది. అలా కొంత సమయం తర్వాత ఆమె తన భర్తతో కలిసి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయింది. అలా కొంత సమయం తర్వాత మార్చిరీలో ఉన్న ఆ బిడ్డకి కదలికలొచ్చాయి. సమయంలో ఆ బిడ్డ తల్లిదండ్రుల వివరాలేవి డాక్టర్ గారి దగ్గర లేవు. సరిగ్గా అదే సమయంలో నువ్వు పురిట్లో ఒక బిడ్డని కోల్పోయావు. అవును, నాకు పుట్టిన బిడ్డ కూడా పురుట్లోనే చనిపోయింది. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను. ఈ విషయం గనక నా భర్తకి నా అత్తగారికి తెలిస్తే వారు నన్ను తప్పకుండా ఇంటి నుంచి బయటకు గెంటేసేవారు. మా అత్తయ్య మా ఆయనకు మరొక పెళ్లి కూడా చేసుండేది. నీ జీవితం ఇలా ఎక్కడవుతుందో అని భయపడే కదా ఆ టైంలో బ్రతుకున్న ఆ బిడ్డను నీకు అందించాను. నిజానికి కేవలం నీ జీవితాన్ని మాత్రమే కాదు, ఆ బిడ్డ జీవితాన్ని కూడా నిలబెట్టాను. అయినా ఇదంతా నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, వీణ నీకు పుట్టకపోవచ్చు, కానీ నువ్వు తనని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావు. నీ భర్త అయితే దాన్ని నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటున్నాడు. నిజానికి మీరు వీణకి ఒక మంచి జీవితాన్ని అందించారు. అలా కళ్యాణి మరియు సులోచన ఇద్దరూ జరిగిందంతా తలుచుకుంటారు. ఇదంతా గది బయట ఉన్న వీరయ్య వింటాడు. వీరయ్య ఆశ్చర్యపోతూ గదిలోకి వస్తాడు. ఏంటి సులోచన, ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నా నుండి దాచిపెట్టావా? మీరేంటండి ఇక్కడ? ఎంత పెద్ద పని చేశావు సులోచన, ఈ విషయాన్ని నాకు ముందే చెప్పిండొచ్చు కదా. ఏంటి వదిన నువ్వు కూడా, నువ్వైనా నాకు ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా. మీరు ఎలా తీసుకుంటారో అన్న భయంతోనే నేను ఈ విషయాన్ని మీతో ఇప్పటి వరకు చెప్పలేదు. ఆ సమయంలో అత్తయ్యగారు నా మీద చాలా కోపంగా ఉండేవారు. అప్పటికి 2 అబార్షన్లు అయ్యాయి. ఇక మూడోసారి పురిట్లో బిడ్డ కూడా చనిపోయింది. ఈ విషయం గనుక అత్తయ్యకి తెలిసుండుంటే ఆవిడ తప్పకుండా మీకు మరొక పెళ్లి చేసేవారు. అందుకే నేను ఈ పని చేయాల్సొచ్చింది. దయచేసి నన్ను క్షమించండి. అరే వద్దు వద్దు, ఇప్పటికే ఈ విషయాన్ని నీలో దాచుకొని నువ్వెంతో బాధపడ్డావు. ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వీణకి తెలియకూడదు. అలా 25 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఆ రోజు అందరికీ కంటనీరు తెప్పిస్తుంది. మరోవైపు పెండ్లి పనులు వేగంగా జరిగిపోతూ ఉంటాయి. మాధవయ్య ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలవుతాయి. చంద్రకాంతం మాత్రం బాధపడుతూ కూర్చుని ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఏమోరా, నాకు ఏడుపు ఆగటం లేదు. ఈ వేడుకలో రోజా కూడా ఉండుంటే ఎంత బాగుండేది. అవునమ్మా, రోజా కూడా ఉంటే బాగుండేది. కానీ ఏం చేస్తాను చెప్పు, ఏమి చేయలేని పరిస్థితి మనది. అదక్కడ ఎలా ఉందో ఏమో. ఆ కులం వారు దాన్ని ఎన్నెన్ని మాటలంటున్నారో ఏమో. మన ఇంట్లో కుల వివక్ష ఉన్నట్టుగానే ఆ ఇంట్లో కూడా కుల వివక్ష ఉండే ఉంటుంది గదా. ఆ ఇంట్లో అత్తమామలు దాన్ని ఎంత హింసిస్తున్నారో ఏమో. అలా ఏమి జరగదులే అమ్మా, ఎందుకంటే అందరూ నాన్నలా ఉండరు కదా. నేను ఆ రంగయ్య గారి గురించి చాలా విన్నాను. ఆయనకు కుల వివక్షత లేదు. ఆయన చాలా మంచివాడు. ఆ ఇంట్లో తప్పకుండా మన రోజా హాయిగా ఉండి ఉంటుంది. అలా రఘు తల్లికి సర్ది చెప్తాడు. చంద్రకాంతం కూడా బాధని మరిచిపోయి వచ్చిన బంధువులతో కలిసి హాయిగా మాట్లాడుతూ ఉంటుంది. మరుసటి రోజు మంచి ముహూర్తాన వీణకి అలాగే రఘుకి పెళ్లి జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. చిన్నప్పటి నుండి మనం స్నేహితులం, కానీ ఈరోజు నుండి మనం వియంకులం కూడా. అవును, నా ఇంటి మహాలక్ష్మిని ఈరోజు నేను మీ ఇంటికి పంపుతున్నాను. నాకు నా కూతురంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నేను మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. దయచేసి నా కూతుర్ని బాగా చూసుకుంటే నాకంతే చాలు. నువ్వు ఈ విషయాన్ని ప్రత్యేకంగా నాకు చెప్పాలా ఏంటి? నాకు తెలియదనుకుంటున్నావా? నీ కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అవును మామగారు, మీరేమీ కంగారు పడకండి. అయినా మీరేమైనా మాకు దూరంగా ఉంటారా? మీ అమ్మాయి ఏమైనా వేరే ఊరికి వెళ్తుందా? లేదు కదా. మీ ఇంటికి అలాగే మా ఇంటికి మధ్యలో ఓ 6 ఇండ్లు ఉంటాయంతే. ప్రతిరోజు వచ్చి మీరు మీ అమ్మాయిని చూసుకోవచ్చు. అలా అప్పగింతలు కూడా ముగుస్తాయి. సులోచన మరియు వీరయ్య ఇద్దరూ బాధపడుతూ తమ ఇంటికి వెళ్ళిపోతారు. అలా రఘు పెళ్లి వేడుక కాస్త ముగిసిపోతుంది. ఈ విషయం రోజాకి తెలుస్తుంది. అన్నకి పెళ్లి జరిగిందని సంతోషపడాలో లేక ఆ పెళ్లిలో నేను పాల్గొనలేకపోయానని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు. బాధపడకు రోజా, ఇదిగో ఈ ఫొటోస్ చూడు. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో మీ అన్నయ్య వీటిని పోస్ట్ చేశాడు. ఇలా చూసానా నువ్వు సంతోషపడు. పోనీలే, ఈ రోజుల్లో ఇలాంటి ఇన్స్టాగ్రామ్లైనా ఉన్నాయి. మనుషుల మధ్య దూరం ఇలా అయినా తగ్గుతుంది అంటూ రోజా తన అన్న పెళ్లి ఫోటోల్ని చూసి ఆనందపడుతూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య వద్దకు అతని కులస్తులందరూ వస్తారు. ఏమైందయ్యా, ఎందుకు అందరు ఇలా వచ్చారు? ఏమైందా, మన కులానికి చెందిన గణేష్ అనే అబ్బాయికి పాము కాటేసింది. అయ్యో, ఇదంతా ఎలా జరిగిందసలు? కంచె వేయడంతో గణేష్ ఎప్పట్లా కాకుండా పొలాల్లో దూరి కళాశాలకు వెళ్లడం మొదలుపెట్టాడు.
ఈరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా పొలాల మధ్యలో అతన్ని పాము కాటేసింది. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగింది! వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళండి. అలా ఆ కులస్తులందరూ కంచె దాటి గణేష్ని ఊరి పొలిమేరలో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. ఆశ్చర్యంగా అక్కడ గౌతమ్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో, ఏం జరిగింది? పాము కాటేసింది. నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ నేను చేశాను. ఎలా అయినా ఇతన్ని బ్రతికించండి ప్లీజ్. యూ డోంట్ వరీ సిస్టర్, వెంటనే సీనియర్ డాక్టర్ని రమ్మని చెప్పండి. అలా ఆస్పత్రిలో ఉన్న డాక్టర్లు వైద్యం చేస్తూ ఉంటారు. ఏంటి నాన్నా, ఇప్పుడు మీ నోరు లేవడం లేదు? ఏంటి, ఒకప్పుడు పొరపాటున ఆ కులస్తులు ఉన్న వీధికి వెళ్తేనే తెగ చిరాకు పడిపోయేవారు. ఇప్పుడు మీరు కంచె దాటి ఆస్పత్రికి ఎలా వచ్చారు? సరిగ్గా చూడండి నాన్న, ఇప్పుడు మన కులస్తుడికి వైద్యం చేస్తుంది మరెవరో కాదు, ఆ కులస్తుడే. ఇప్పుడు మాత్రం హాయిగా వైద్యం చేయించుకుంటున్నారు మీరు అని రఘు అక్కడున్న వారితో అంటాడు. మాధవయ్య, వీరయ్యతో పాటు అక్కడున్న వారందరూ తలదించుకుంటారు. మరోవైపు గౌతమ్ బయటకొచ్చి అందరితో ఇలా అంటాడు. భయపడాల్సిన పనేం లేదు. అబ్బాయి సురక్షితంగా ఉన్నాడు. అపాయం నుండి బయటపడ్డాడు. అతని ప్రాణాలకు ఎలాంటి హాని లేదు. సమయానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. అలాగే చాలా వేగంగా ఆస్పత్రికి తీసుకొనొచ్చారు. అందుకే అతను బ్రతికాడు. అలా గౌతమ్ చెప్పడంతో గణేష్ తండ్రి అయిన గోపాలం ఊపిరి పీల్చుకుంటాడు. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు, మా అబ్బాయిని బ్రతికించారు. మీకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాల్సిన పనేమీ లేదు, ఇది నా బాధ్యత అండి అని చెప్పి గౌతమ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చూశారా, అతను ఎంత మంచివాడో. మీకులాగే అతనికి కూడా కులపిచ్చుండుంటే, మీరు నా కులం కాదు, నేను వైద్యం చెయ్యను అని అంటే అప్పుడేం చేసేవారు మీరు? ఒకసారి మీరు మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అని చెప్పి రఘు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అది విన్నాక వారిలో కొంతమందికి బుద్ధి వస్తుంది. కాని మరికొందరిలో ఎలాంటి మార్పు ఉండదు. వారిలో ముఖ్యమైన వాడే మన మాధవయ్య. ఇంతకీ మన మాధవయ్యకి ఎప్పుడు బుద్ధొస్తుంది ఏమో. అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మరొక పాటి వరకు వెయిట్ చేయాల్సిందే.